వెల్కమ్ టు తెలుగు వంటలు. పెసరట్టు చేసేసుకుందామా ఈరోజు. ముందుగా పెసలను తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో వేసి తర్వాత అందులోకి ఒక 1/4 కప్ ఆఫ్ బియ్యం తీసుకొని అందులోకి వేసి యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి నైట్ అంతా. రైస్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి దోశలు. నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం అల్లం, కొంచెం 2 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టేసాను. ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్లేవర్ మనకి. తర్వాత మీకు అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి మీకు కావాల్సిన దోశ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని తర్వాత దోశ పెనం మీద పెసరట్టు వేసేసుకోవడమే. పెసరట్టు మీద కొంచెం ఆనియన్స్, కొంచెం క్యారెట్ వేసుకున్నారంటే పెసరట్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కనుక చేశారంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందులోకి అల్లం పచ్చడి వేసుకున్నారంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.